అంగన్వాడీలకు కనీస వేతనం పెంచాలని పెండింగ్ లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రికార్డ్స్ చేసి మెయిన్ సెంటర్ గా మార్చాలని, గ్రాట్యుటీ ఏర్పాటు చేయాలని, వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని, పెండింగ్ లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని, హెల్పర్లకు ప్రమోషన్ ఇవ్వాలని, పెన్షన్ సౌకర్యం కల్పించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఐసిడిఎస్ సిడిపిఓ కార్యాలయం ముందర ధర్నా నిర్వహించడం జరిగింది. తిరుపతిలో రాష్ట్ర స్వచ్ఛంద సంస్థ కార్యాలయం ఎదురుగా ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నా అంగన్వాడీ యూనియన్ ప్రాజెక్టు ప్రధాన కార్యదర్శి నాగరాజమ్మ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందరపు మురళి మాట్లాడుతూ 2019 నుండి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదన్నారు. ఐసిడిఎస్ కి బడ్జెట్ అంగన్వాడీలకు వేతనం పెంచకపోవడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంగన్వాడీలకు తీవ్రమైన అన్యాయం చేసిందని, స్త్రీ శిశు సంక్షేమ శాఖ కేవలం 4259 కోట్లు కేటాయించారని, ప్రస్తుతం అవసరాలకు ఈ బడ్జెట్ కేటాయింపు సక్రమంగా లేదన్నారు. పౌష్టికమైనటువంటి ఆహారానికి కూడా ఈ బడ్జెట్ సరిపోతుందని, అంగన్వాడీలకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని 42 రోజులు చారిత్రాత్మకమైనటువంటి సమ్మెను నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షుడు జయచంద్ర, ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్రంలో ఇటీవల కొన్ని మినీ సెంటర్లు మెయిన్ సెంటర్ గా అప్డేట్ చేశారని, ఇంకా కొంతమంది అర్హత ఉన్న మినీ వర్కర్లకు 10వ తరగతి పాస్ మెయిన్ సెంటర్ కి అప్డేట్ చేయలేదన్నారు. రాష్ట్రంలో మరో 1810 మినీ సెంటర్లో క్వాలిఫై లేదని, మెయిన్ సెంటర్ గా మార్చకపోవడం దుర్మార్గమన్నారు. సంక్షేమ పథకాలు అన్నిటినీ అమలు చేయాలని సిఐటియు డిమాండ్ చేస్తుందని, కావున ఈ సమస్యల పరిష్కారం కావాలని అన్ని ప్రాజెక్టుల దగ్గర రిలే నిరాహార దీక్ష నిర్వహిస్తున్నామని అన్నారు. అదేవిధంగా కలెక్టరేట్ వద్ద ఈ నెల 23 నుంచి 27 వరకు ఆందోళన కార్యక్రమాలు చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమస్య పరిష్కారం కాకపోతే మార్చి 2వ తేదీన విజయవాడలో జరిగే మహాధర్నా జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ అండ్ హెల్పర్స్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నాగరాజమ్మ, జయప్రభ, గీత, జ్యోతి, నాగరత్న తదితరులు పాల్గొన్నారు. ఈ ఐసిడిఎస్ ప్రాజెక్టుకి కేటాయింపులు చేయాల్సినంత కేటాయింపులు చేయకుండా సంవత్సరం తగ్గించేస్తూ వస్తూ ఉంది. పసిబిడ్డల పోషకాహారాలు ఎట్లా పెంచాలనేది ఈరోజు ప్రధానమైన అజెండా అయితే దాంట్లో కూడా తగ్గించేశారు. అంటే కేంద్ర ప్రభుత్వం తగ్గించేస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం తగ్గించేస్తుంది, ఎవడయ్యా పట్టించుకునేది ఈరోజు ప్రశ్న. అందుకనే మన అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఇచ్చినటువంటి పిలుపు ఏంటంటే, మనమందరూ కలిసికట్టుగా చాలా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తే తప్ప వీళ్ళు లొంగి రారు అన్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి మనం పిలుపునిచ్చాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే మన జీతం పెంచినామని చెప్పి ప్రకటన చెయ్యాలి. చెయ్యని పక్షంలో మనం గతంలో ఎట్లయితే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసి పోరాటం చేసినామో అంతకంటే పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో తిరగబడి పోరాటం చేస్తామని చెప్పి చెప్పడం కోసమే ఈ కార్యక్రమం మనం నిర్వహిస్తాం. ప్రభుత్వానికి ఇప్పటికే అనేక సందర్భాలుగా విజ్ఞప్తి చేశాం. మీరు సమాన పనికి సమాన వేతనం ఇవ్వండి అని చెప్పనని విజ్ఞప్తి చేయడం అనేది జరిగింది. కానీ ప్రభుత్వం మన మాటన పెడచెవున పెడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. 42 రోజుల పాటు చారిత్రాత్మకమైనటువంటి సమ్మె. ఈ సమ్మె ఈ రాష్ట్రంలో ఎవరు కూడా చేయనటువంటి సమ్మెను చేశాం. ఆ సమ్మె సందర్భంగా కనీసం జీతం పెంచుతారనుకుంటే జీతం పెరగలేదు. కాబట్టి చంద్రబాబు రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనమంతా కూడా ఇంటికి పంపించడం అనేది జరిగింది. దాదాపు 1,20,000 మంది అంగన్వాడీలు తలుచుకుంటే ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చగలిగినటువంటి శక్తి మన దగ్గర ఉంది అని చెప్పనని మనం నిరూపించడం అనేది జరిగింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడుకి అలాంటి గతి పట్టకుండా ఉండాలంటే అంగన్వాడీలకు 26,000 రూపాయల వేతనం ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా మనం డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎఫ్ఆర్ఎస్ యాప్, ఈ యాప్ వల్ల అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నాయని చెప్పని పదే తెలియజేస్తా ఉన్నాం. కానీ యాప్ను కూడా ఈరోజు రద్దు చేస్తున్నటువంటి పరిస్థితి లేదు.